సో, బుక్ ఫెయిర్ ఆల్‌మోస్ట్ ఈ పాటికి స్టార్ట్ అయిపోయి ఉండాల్సింది. సో, ఈసారి ఎందుకు సార్ డిలే అయింది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక జ్ఞాన సంస్కృతిని, పుస్తక సంస్కృతిని గూడా పెంచాలనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. సో, ఆ మేరకు ఏం చేశామంటే మనకిప్పుడు అనుకుంటున్నాం ఏంటంటే డిజిటల్ ఏజ్ వచ్చింది. తర్వాత ఆన్‌లైన్ విధానాలొచ్చాయి. గూగుల్ వచ్చింది. వీటన్నిటి నేపథ్యంలో పుస్తకం గూడా పుస్తకాలు చదివేవారి సంఖ్య గూడా తగ్గుతుంది అనేది ఒక జనరల్ కామన్ కనోటేషన్ ఒకటుంది. సో, ఆ నేపథ్యంలోనే పుస్తక సంస్కృతిని పెంచాలనే ఆలోచనతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ద్వారా హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనేది గత 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అయితే గత 10 ఏళ్ల క్రితం అంటే 21వ, 22వ బుక్ ఫెయిర్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఏం భావించిందంటే ఇట్ ఈస్ బెటర్ టు సపోర్ట్ హైదరాబాద్ బుక్ ఫెయిర్ అని అనుకున్న తర్వాత అప్పుడు ప్రభుత్వ పరంగా వారికి అవసరమైతే కొంత ఆర్థిక నిధులని, అలాగే ఎన్టీఆర్ స్టేడియం ఉంది. తెలంగాణ కళాభారతి స్టేడియం అంటున్నాం. సో, తెలంగాణ కళాభారతి ల్యాండ్‌ని అంతా కూడా ఫ్రీగా ఇవ్వడం ద్వారా బుక్ ఫెయిర్ వ్యవస్థకి, బుక్ ఫెయిర్ నిర్వాహకులకి ఒక ఇతోధికమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వాలని సంకల్పం తీసుకొని చేయడం జరిగింది. ప్రభుత్వ సంకల్పం అది. సో, దాన్ని అమలు చేస్తూ ఉన్న క్రమంలో గత 8, 9 ఏళ్ల నుంచి సక్రమంగా సజావుగా మధ్యలో కరోనా ఇయర్స్ తప్ప మిగతా అన్ని సందర్భాలలో గూడా హైదరాబాద్ బుక్ ఫెయిర్ అద్భుతంగా జరిగింది. దాదాపు లక్షలాది మంది పుస్తక ప్రేమికులు, సాహిత్య ప్రేమికులు అందరూ గూడా అక్కడ రావడం జరిగింది. సో, అది సూపర్ డూపర్ హిట్ అయిన సందర్భం. సో, దాంట్లో పుస్తకాలు మాత్రమే కాకుండా తెలంగాణకు సంబంధించిన సంస్కృతి విశేషాలని, చర్చలను, అలాగే మేధోమథనాలను గూడా చాలా చేయడం జరిగింది. పుస్తక ఆవిష్కరణలు జరిగాయి. దాంట్లో డిజిటల్ పుస్తకాలు, ఫిజికల్ పుస్తకాలు అన్నీ గూడా చేయడం జరిగింది. సో, అయితే ఈసారి నిర్వాహకులు వారు ఏమనుకున్నారు ఫిబ్రవరిలో చేద్దామనుకున్నారు. యాక్చువల్‌గా ఎవ్రీ డిసెంబర్‌లో ఉండింది. సో, మాకు తెలీదు. అంటే వాళ్ళ పరమైన కారణాల వల్ల అది డిలే అయ్యుండొచ్చు. బట్ ఏందంటే డిపార్ట్‌మెంటు ప్రభుత్వం గూడా గతంలో ఏ విధంగానైతే హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కి, పుస్తక సంస్కృతికి ఏ విధంగానైతే సేవ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ వచ్చిందో, ఈసారి గూడా అదే ఉత్సాహంతో, అదే దానికి మించిన రెట్టించిన ఉత్సాహంతో దీన్ని సపోర్ట్ చేయాలనే సంకల్పం అయితే ఉంది.